అలాగే నా పేరు మీద వెంకట మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. హలో గైస్, నేను ఒక కోర్స్ క్రియేట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే కదా, హౌ టు బికమ్ ఏ సక్సెస్ఫుల్ యూట్యూబర్ అండ్ మాస్టర్ ఇన్ యూట్యూబ్ అని. అయితే ఆ కోర్స్ యొక్క స్టార్టింగ్ ప్రైస్ యాక్చువల్గా 3000 రూపీస్ పెట్టడం జరిగింది, అంటే 2999 అయితే పెట్టాను. అయితే దాని గురించి చాలా మంది నాకు ఇన్స్టాగ్రామ్లో పర్సనల్గా మెసేజ్ చేయడం జరిగింది. బ్రో అంత ప్రైస్ అంటే మేము పెట్టలేకపోతున్నాము, కొంచెం ఎక్కువైంది, సో కొంచెం తగ్గించండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అని అడగడం జరిగింది. సో వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కోర్స్ యొక్క ప్రైస్ అయితే తగ్గించడం జరిగింది. సో ఇప్పుడే దానికి ఒక కోడ్ అయితే క్రియేట్ చేశాను. ఆ కోడ్ పేరు FAN50. మీరు ఎంటర్ చేయాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా ఎంటర్ అయిపోతుంది. నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ సెక్షన్లో ఇచ్చిన ఈ లింక్ మీద కనుక మీరు క్లిక్ చేసి చూసినట్టయితే మీకు ఆ కోడ్ ఆటోమేటిక్ ఎంటర్ అయిపోయి కనిపిస్తుంది. సో మీరు ఎవరైనా కోర్స్ తీసుకోవాలనుకుంటే ఇప్పుడు ఆ కోర్స్ తీసుకోండి, 50% డిస్కౌంట్ వస్తుంది. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది, ఎందుకంటే ఈ కోడ్ కొద్ది రోజులు మాత్రమే పనిచేస్తుంది. సో ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో ఇమీడియట్ గా తీసుకోండి ఆ కోర్స్ ని, లేదంటే ఆఫర్ అయితే మిస్ అవుతారు, మళ్ళీ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది. అండ్ ఎవరైతే ఈ యాడ్ ని చూస్తున్నారో వాడు కూడా కింద కామెంట్ సెక్షన్ లో FAN50 అని కామెంట్ చేయండి, ఎందుకంటే ఈ యాడ్ ని ఎంతమంది చూస్తున్నారో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. సో అందుకని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ సెక్షన్ లో దీని యొక్క లింక్ అయితే ఉంటుంది. ఇమీడియట్ గా దాని మీద క్లిక్ చేసి కోర్స్ తీసుకోండి. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, గుర్తుపెట్టుకోండి. సో మీరు తమిళ మీద చూసినట్టే తేజ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఓకే, బేసిక్ గా తేజ కోరిక ఏదైతే కళ ఏదైతే ఉందో అది నెరవేరిపోయింది. సో ఇంకా తర్వాత తను ఎప్పుడు ఎలిమినేట్ అయినా కూడా ఇంకా ప్రాబ్లం లేదన్నట్టే ఉంది కదా సిచ్యువేషన్. ఇంకా అంటే తను ఎఫర్ట్స్ అయితే 100% పెట్టాడు, అవన్నీ కూడా జరిగాయి. బట్ ఏమంటే ఇంకా ఎలిమినేషన్ జరగాలి, ఎవరో ఒకరైతే వెళ్లాల్సి ఉంటది. అండ్ తన ఎఫర్ట్స్ ఏం పెట్టలేదు, ఆడలేదు అనడానికి అయితే లేదు. బట్ తనకంటే ఎక్కువ ఎఫర్ట్స్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఓటింగ్ ఉన్నవాళ్ళు, ఎక్కువ ఎఫర్ట్స్ అంటే మళ్ళీ విష్ణుప్రియ అని మనం ఎఫర్ట్స్ అని చెప్పి అనాల్సి వస్తుంది మనం పొరపాటున. అమ్మో లేదు లేదు, ఎక్కువ ఓటింగ్ ఉంది అంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ అదంతా కూడా. ఇప్పుడు నబీల్ కూడా అంతే కదా, ఇనీషియల్ గా క్రియేట్ చేసుకున్న ఫ్యాన్ బేస్, ఇనీషియల్ గా క్రియేట్ చేసుకున్న ఓటింగ్ వల్ల ఏదో కొంచెం అట్లా సర్వైవ్ అవుతున్నాడుగా. లేదంటే ఇప్పుడు రీసెంట్ గా నబీల్కి వచ్చిన బ్యాడ్ నేమ్ కి తను కూడా వెళ్ళిపోవాల్సిందే. బట్ ఇంకా లేదు, జస్ట్ లో సేవ్ అయ్యాడు. సో అలాగా తేజ అయితే ఎలిమినేట్ అయ్యాడు. ఓకే, 13th వీక్ లో ఎలిమినేట్ అవుతున్నాడు. 8 వీక్స్ అయితే ఉన్నాడు కదా, డన్ ఫైన్. సో ప్రాబ్లం ఏం లేదు అక్కడ. అండ్ తేజ ఎలిమినేషన్ కి మనం పెద్ద రీజన్స్ కూడా ఏం చెప్పలేము, ఎందుకంటే తేజ ఆడకపోతే మనం ఆడలేదని చెప్పొచ్చు, ఆడాడు. తేజ జెన్యున్ గా నామినేషన్స్ చేయలేదు అంటే పోనీ జెన్యున్ గా నామినేషన్స్ చేయలేదని చెప్పొచ్చు, జెన్యున్ గా నామినేషన్స్ చేశాడు. తేజ ఏదైనా డిస్కషన్స్ వచ్చినప్పుడు లాజికల్ గా మాట్లాడడు అని అంటే మనం లాజికల్ గా మాట్లాడలేదని చెప్పొచ్చు, కానీ కాదు కదా, లాజికల్ గానే మాట్లాడతాడు. పోనీ తేజ టాస్కుల్లో తెలివితేటలు చూపించరా అంటే అది కూడా లేదు, తెలివితేటలు చూపిస్తాడు. సో ఆ పాయింట్ కూడా చెప్పలేదు. సో తేజ ఎలిమినేట్ అయ్యాడంటే ఏంటి రీజన్ అంటాం మనం? ఏం పెద్ద రీజన్స్ ఏం లేవు. సో మాక్సిమం రీజన్స్ ఏంటంటే ఇంకా వేరే వాళ్ళ ఓట్ బ్యాంక్ ముందు తన ఓట్ బ్యాంక్ సరిపోలేదు అంతే, అంతకు మించి ఇంకేమీ లేదు, సింపుల్ గా. సో అలాగా తేజ అయితే ఎలిమినేట్ అవుతున్నాడు అంతే. సో ఒకటైతే వాస్తవం, ఈ సీజన్ 7 తో కంపేర్ చేసుకుంటే తేజ ఈ సీజన్ లో అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, నెక్స్ట్ లెవెల్లో టాస్క్లు ఆడాడు. నామినేషన్స్ కూడా చాలా తెలివిగా జరిగాయి తన సైడ్ నుంచి. అంటే అసలు బేసిక్ గా ఇనీషియల్ గా ఎవరు కూడా మణికంఠ నామినేట్ చేయరు అనుకుంటున్న టైంలో వైల్డ్ కార్డులు వెళ్ళి తను ఒక్కడే వెళ్ళి మణికంఠ నామినేట్ చేశాడు. అది హైలైట్ థింగ్ అసలు, నిజంగా చెప్తున్నా. సో ఆ టైంలో తను చెప్పిన పాయింట్లకి మణికంఠ కూడా కరెక్టే అనేటట్టుగా చేశాడు నామినేషన్స్. సో అంత ఎగ్జాక్ట్ తెలివితేటలతో కూడుకున్న నామినేషన్స్ అనమాట. సో ఇవన్నీ కూడా జరిగాయి. సో ఆ తర్వాత నుంచి ప్రతి వారం కూడా తనకి పాజిటివిటీ అనేది పెరుగుతూ వచ్చింది, టాస్క్లో తన పర్ఫార్మెన్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది. సో బాగా ఆడుతూ వచ్చాడు. లాస్ట్ ఫ్యూ వీక్స్ గా తేజకి ఏంటంటే పెద్ద ఎక్కువగా టాస్క్లు ఆడే అవకాశం అయితే రాలేదు. ఆ మధ్య అయితే వరుసగా ఒక 3 వారాలు 2 వారాలు టాస్క్లు ఆడే ఛాన్స్ అయితే రాలేదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నిఖిల్ కి రాలేదు అనుకోండి అలా టాస్క్లు ఆడే ఛాన్స్, బయట లేపడానికి ఉన్నారు పిఆర్ బ్యాచ్. బట్ తేజకి అలాగా టాస్క్లు ఆడడానికి ఛాన్స్ రానప్పుడు బయట లేపడానికి ఎవరు లేరు కదా. సో అది ప్రాబ్లం. సో దానివల్ల ఏంటంటే ఇంకా తేజకి ఆ సింపతి అనేది క్రియేట్ అవ్వలే, అయ్యో ఎక్కువ టాస్కులు రావట్లేదు అనే కైండ్ ఆఫ్ సింపతి అయితే క్రియేట్ అవ్వలేదు అనమాట. సో దానివల్ల అలాగా తేజ అయితే కొంచెం వెనకబడ్డాడు. ఇక తర్వాత ఇంకోటి ఈ వారం డబుల్ ఎలిమినేషన్ కూడా కదా. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఏమో మరి, అయినా లాస్ట్ లోనే ఉన్నాడులేండి. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఎలాగో ఇంకొకరు వెళ్తారు. సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్ కూడా ఉంది, అది మీకు ఇది వచ్చిన ఒక 2 hours లో వచ్చేస్తుంది మాక్సిమం. సో అది వీడియో చేస్తా, అంటే దీనికి కొంచెం గ్యాప్ కావాలి కాబట్టి గ్యాప్ ఇచ్చి అది అయితే అప్లోడ్ చేస్తాను నేను. సో డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది కాబట్టి ఎలాగైనా మాక్సిమం తేజ వెళ్తాడు, ఇంకా అదే సినారియో.
సో ఒకటి తేజకి ఏంటంటే ఇనీషియల్ గా టాస్క్ పరంగా బాగా పాజిటివ్ వచ్చింది. తర్వాత వాళ్ళ మదర్ వీక్ ఏదైతే ఉందో అది కూడా సింపతి బాగా క్రియేట్ అయింది. దానికి ముందు ఎగ్ టాస్క్ లో కూడా బాగా పేరు వచ్చింది. అంటే తేజ చేసింది రైటే అని, తర్వాత నాగార్జున గారిని కూడా రాంగ్ అన్నారు అప్పుడు. సో ఇదంతా కూడా జరిగింది. తర్వాత వాళ్ళ మదర్ వచ్చారు, మొత్తం అంతా అయిపోయింది. అదే అంటున్నా కదా. సో తేజ బేసిక్ గా మొత్తం ప్రతి సిచ్యువేషన్ కూడా తనకు అనుకూలంగానే వెళ్ళింది. మాక్సిమం ఎక్కడా కూడా ఆపోజిట్ గా అయితే ఏమి వెళ్ళలేదు. సో దానివల్ల ఏంటంటే బాగానే ఉన్నాడు. ఒక 8 వీక్స్ అయితే ఉన్నాడు. సో మంచి జర్నీ. సో లాస్ట్ టైం 9 వీక్స్ ఉన్నాడు, ఈసారి 8 వీక్స్ అయితే ఉన్నాడు. సో అది సినారియో. సో పర్లేదు, డెఫినెట్ గా ఇది కూడా గుడ్ జర్నీ అని చెప్పొచ్చు. అండ్ ఇది కూడా తను డెఫినెట్ గా చాలా బాగా యూజ్ అవుతుంది, అందులో నో డౌట్ ఎట్ ఆల్. సో అది మరి సినారియో. సో ఎప్పుడు ఎలిమినేట్ అవుతాడు అనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. సో డబుల్ ఎలిమినేషన్ అనే కన్ఫర్మ్ ఉంది. అండ్ తేజ అయితే ఎలిమినేటెడ్ పేరు వచ్చేసింది. సో తేజ అయితే ఎలిమినేట్ అయిపోతున్నాడు, అదైతే క్లియర్. కాకపోతే సాటర్డే ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేస్తారా, సండే ఎపిసోడ్ లో ఎలిమినేట్ చేస్తారా అనేది క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో అంటే నా పాయింట్ ఏంటి అంటే, నా గెస్ సాటర్డే ఎపిసోడ్ లో ఇప్పుడు మరి డైరెక్ట్ గా ఎలిమినేట్ చేసినట్టయితే అప్పుడు మిగతా వాళ్ళందరినీ కూడా అలా నామినేషన్స్ లోనే ఉంచి రేపు ఒక్కొక్కరిని సేవ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్ కి ఇంకొకరిని ఎలిమినేట్ చేస్తారు మాక్సిమం. లేదు ఇప్పుడు అందరినీ సేవ్ కొట్టేస్తే మళ్ళీ రేపటికి జస్ట్ ఇద్దరిని మాత్రమే ఉంచుతారు కదా. సో ఇప్పుడు ముగ్గురు అంటే ముందు సేవింగ్లు చేసేసి ఒక ముగ్గురిని మాత్రం ఉంచి అందులో ఇప్పుడు మీలో ఒకరు ఫస్ట్ ఎలిమినేట్ కాబోతున్నారు, మిగతా ఇద్దరు సండే ఎపిసోడ్ కు ఉంటారు, దాంట్లో ఒకరు సండే ఎపిసోడ్ ఎలిమినేట్ అవుతారు అని ఏమైనా చెప్పినట్టయితే అది వేరు మళ్ళీ. సో అట్లా డిఫరెంట్ ఉంటది కదా. సో అది నా పాయింట్ అనమాట. సో మేబీ అలాగైనా చెయ్యొచ్చు, వాళ్ళు చెప్పలేం, ఇంకా వాడిని ఏమి డిసైడ్ అవ్వలేదు. సో ఇనీషియల్ గా 10 o'clock అప్డేట్ వస్తుంది కాబట్టి ఆ అప్డేట్ ని బట్టి నేను చెప్తున్నా ఇది. సో ఇంకా అది సినారియో. సో తేజ అయితే ఎలిమినేట్ అయ్యాడు, గుడ్. ఇంకా 13వ వారం అయిపోయింది కదా, ఇంకెంతకంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయలేం. సో టాప్ 5 వరకు ఉంటే బాగుంది అనుకున్నాం ఇనీషియల్ గా మనం అందరం కూడా. తేజాని టాప్ 5 లో పెడదాం అనుకున్నాం, బట్ మనం ఒక లైవ్ కూడా చేసాం. బట్ కష్టం, ఇంకా ఏం చేయలేం మనం. అంటే అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది తప్ప. ఒకటి ఇప్పుడు విష్ణుప్రియకున్న ఓటింగ్ వల్ల తను వెళ్ళదు, ఖచ్చితంగా ఉండి తీరుతుంది లాస్ట్ వరకు. అవినాష్ టికెట్ ఫినాలే కొట్టాడు, అవినాష్ వెళ్తాడు. రోహిణి నామినేషన్స్ లో రావట్లేదు, రోహిణి ఉంటుంది. సో ఇవన్నీ ఉన్న సినారియోస్ లో గౌతమ్ టాప్ కి వెళ్ళిపోయాడు, అంటే సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు అఫీషియల్ లో. నిఖిల్ ఫస్ట్ లో ఉన్నాడు. బట్ అదే చెప్తాను, ఇంకా కొంత డిఫరెన్స్ కూడా ఉంది ఓటింగ్ లో, టైం పడుతుంది అది మారడానికి. మారుతుందో లేదు తర్వాత సంగతి, అది ఫినాలే వీక్ లో జరిగేదాన్ని బట్టి డిఫరెన్స్ ఉంటుంది మొత్తం అంతా కూడా. సో నేను ఏమంటానంటే ఇది సినారియో. సో ఇంకా తేజ ఎలిమినేట్ అవ్వడం అనివార్యం, ఇంకంతే, ఇంకా వేరే ఆప్షన్ లేదన్న, ఆపలేమన్నమాట. సో అది సినారియో. సో అలాగా తేజ అయితే ఎలిమినేట్ అయ్యాడు. బట్ సాటర్డే ఎపిసోడా సండే ఎపిసోడ్ అనేది క్లారిటీ లేదు. సాటర్డే ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేసి సండే ఎపిసోడ్ లో ఒకరిని ఎలిమినేట్ చేస్తారా, లేదంటే సండే రోజే ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారా, లాస్ట్ లో ఆ ఇద్దరిని ఉంచి ఇద్దరికి రెడ్డే ఇచ్చి ఇద్దరు ఎలిమినేటెడ్ అంటారా, ఏమో మరి క్లారిటీ లేదు ప్రస్తుతానికి. సో అది మరి సినారియో. సో ఎనీహో మొత్తానికి తేజ ఎలిమినేటెడ్. సో తేజ ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? నన్ను అడిగితే తేజ బదులు విష్ణుప్రియ వెళ్ళిపోవాలంటాను. ఇంకో పర్సన్ వెళ్ళిపోవచ్చు రండి, మాట్లాడదాం. సో తర్వాత ఇంకొక అప్డేట్ లో మాట్లాడదాం. బట్ డెఫినెట్ గా తేజ బదులు విష్ణుప్రియ వెళ్ళిపోవచ్చు. విష్ణుప్రియ డజంట్ డిజర్వ్, తేజ డిజర్వ్స్ మోర్ దాన్ విష్ణుప్రియ, అదైతే క్లియర్ గా చెప్తా. సో నబీల్ మీద కూడా కొంచెం బెటరే యాక్చువల్ గా తేజ, నిజానికి చెప్పాలంటే. విష్ణుప్రియ అండ్ నబీల్ ఇద్దరి మీద తేజ బెటరే, అది మరి పరిస్థితి. సో ఇంకా కానీ ఇంకేం చేస్తాం, ఇంకా సిచ్యువేషన్స్ అలా ఉన్నాయి. సో అలాగే తనైతే ఎలిమినేట్ అయిపోయాడు. సో తేజ ఎలిమినేషన్ మీద మీ అభిప్రాయం ఏంటి? అండ్ తేజ కాకుండా ఇంకెవరైతే బెటర్ నామినేషన్ లో ఉన్న వాళ్ళలో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. సో దట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ ఆల్ లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాయ్, మీట్ నెక్స్ట్ వీడియో. బాయ్.